దుబాయ్, సౌదీ అరేబియా వీళ్ళందరూ మిత్ర దేశాలే. ఈ మిత్రుల మధ్యన చిచ్చొచ్చింది. అది ఏ పాయింట్ దగ్గరో తెలియదు కానీ సౌదీ అరేబియా దుబాయ్ని ఏడిపిస్తోంది, దుబాయ్ దాన్ని ప్రతిఘటిస్తోంది. ఈవెన్ సౌదీ అరేబియా హెరాస్మెంట్ తట్టుకోలేక భారతదేశానికి ఆ దేశపు సుప్రీమో వచ్చి మొన్న కలిసిపోయినటువంటి సంగతి చూసాం. అదే సందర్భంలో ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేస్తోంది. రష్యా ఇజ్రాయెలు అమెరికాల దాడికి ప్రతిఘటన అంటూ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి బేసులు, అమెరికన్ ఎయిర్ బేసులు ధ్వంసం చేస్తుంది. అయితే విచిత్రం ఏంటంటే బహ్రెయిను, ఖతారు, ఒమను, దుబాయి ఇట్లాంటి వాటన్నిటి మీద జరుగుతున్న దాడులు అన్నిట్లలో ఎన్ని డ్రోన్లు వాడారు, అంతకంటే డబుల్ డ్రోన్లు దుబాయ్ మీద వాడారు. ఈ అన్ని గల్ఫ్ దేశాల మీద వాడినన్ని మిస్సైళ్ళ కంటే కూడా డబుల్ మిస్సైళ్ళు దుబాయ్ మీద వాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సౌదీ అరేబియా మీద అతి తక్కువ ఒక 3, 4, 5 మాత్రమే, అది ఆరామ్కోకు సంబంధించి. అది కూడా పెద్ద విధ్వంసం ఏం జరగలేదు, చిన్నపాటి పేలుడే జరిగింది. అంటే డబుల్ గేమ్ ఏమన్నా ఆడుతున్నారా? సౌదీ అరేబియా ఉన్న వీళ్ళతో అండర్స్టాండింగ్లో ఉందా? తన గల్ఫ్ ప్రాంతంలో మిగతా వాళ్ళు ఎదగకుండా నాశనం చేయడానికి ఇరాన్ సహకరించేటట్టు సౌదీ అరేబియా అందుకని ఓ పక్కన అమెరికన్ ఎయిర్ బేసుల్ని ఖాళీ చేయమంది యుద్ధానికి ముందే. కాబట్టి సౌదీ అరేబియా ఇటు వీళ్ళకి ప్రేమపూర్వకమయ్యి అందుకని దాని మీద దాడులు తగ్గించారా? బట్ సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ.